నేను లండన్లో ఉంటాను. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ప్రత్యేక హోదా ఎంత అవసరమో వివరించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఇవాళ మనకు ప్రత్యేక హోదా వస్తే ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చే పథకాలు అన్నింటిలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది, రాష్ట్రం 10% భరిస్తే సరిపోతుంది. అలా కాని పక్షంలో కేంద్ర ప్రభుత్వం 30% ఇస్తుంది, మనకు రాష్ట్ర ప్రభుత్వం 70% పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు ఎక్సైజ్ డ్యూటీ కానీ కార్పొరేషన్ ట్యాక్స్ మీద 100% రాయితీ ఉంటుంది. అలాగే ఒక 20 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీల మీద మనకు 50% రాయితీ ఉంటుంది వచ్చే అన్ని పరిశ్రమలకు. దీనివల్ల మన రాష్ట్రానికి ఎక్కువ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, అలాగే అందరికీ ఉపాధి వస్తుంది, చాలా కుటుంబాలు బాగుపడతాయి, మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, అలాగే మనకు మన భవిష్యత్తు బాగుంటుంది. ఇంత మంచి పని కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారని విన్నాను. ఇలా మన భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న దీక్షకు అందరూ మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ కానీ ఎంప్లాయర్స్ కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి స్టూడెంట్స్ అయితే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. చదువుకోవడానికి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి స్పెషల్ స్టేటస్ని తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ లేక, అక్కడి ఉద్యోగస్తులకి జీతాలు లేక ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్లో నడవాల్సిన పరిస్థితి ఏపీకి పరిశ్రమలు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా స్పెషల్ స్టేటస్ తప్పనిసరి. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం చాలా కృషి చేస్తున్నారు. సో అక్టోబర్ 22న నరేంద్ర మోడీ గారు మనకి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉంది. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడతాయి. పరిశ్రమలకి పన్ను రాయితీ ఇవ్వడం వల్ల ప్రపంచ దేశాల వారు మన ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఈ పరిశ్రమలు అనేవి ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంతోమంది నిరుద్యోగులకి వృత్తి కలుగుతుంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించి వెంటనే మనకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అందరూ రావాలని కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదా అనేది వస్తే పరిశ్రమలు అనేవి అభివృద్ధి చెందుతుంది. ఈ పరిశ్రమలు అభివృద్ధి చెందుతుంది. మరి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఏదో ఉద్యోగ అవకాశాలు అనేది యువతీ యువకులకి ఇస్తేనే కదా కుటుంబం అనేది బాగుపడుతుంది. నిరుద్యోగాలతో బాధపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో నేను కూడా ఒకదాన్నే. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం. అది ఎందుకంటే మన రాష్ట్రంలో పేద బడుగు వర్గాల శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా రావడం వల్ల ఎక్కువ ఉద్యోగాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థినికి, ప్రతి ఒక్క ఉన్నత స్థాయి వాళ్ళకే కాకుండా పేద బడుగు వర్గాలకు కూడా ఉద్యోగం కల్పించే అవకాశం ఉన్నది. మనం చాలా లాభాలు పొందుతామని నేను ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ ప్రత్యేక హోదా కావాలని మేము కూడా విద్యార్థిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రత్యేక హోదా రావటం వలన సబ్సిడీతో కూడిన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఏ దేశమైనా ఏదైనా అభివృద్ధి చెందాలంటే ముందు పరిశ్రమలు అవసరం. ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగత సగం తగ్గిద్ది. ఎందుకంటే ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య నిరుద్యోగ సమస్య. నిరుద్యోగత తగ్గించడం వలన ఇప్పుడున్న నిరుద్యోగులందరికీ ఉపాధి కలగటం వలన ఈ రాష్ట్రాన్ని మరి కాస్త ఫైనాన్షియల్గా అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుద్ది. కాబట్టి వెంటనే ప్రత్యేక హోదా కావాలి. అలాగే మిగిలిన ఇతరత్ర బెనిఫిట్స్ కూడా ఈ రాష్ట్రానికి వస్తాయి. దానివల్ల విద్యార్థులకు అత్యున్నత విద్యా సంస్థలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినప్పుడు మాత్రమే పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట యావత్ విద్యార్థి లోకమంతా వెంట నడిచి ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు మనం పోరాడదాం.